ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. జట్టు కెప్టెన్ గా ఎంఎస్ ధోనీని తప్పించడం, అతని స్థానంలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు పగ్గాలను అప్పగించడం కలకలం రేపుతోంది. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా చెన్నై సూపర్ కింగ్స్ ను నిలిపిన ధోనీని కెప్టెన్ హోదా నుంచి తొలగించడం పట్ల విమర్శల సునామీ కొనసాగుతోంది. సరికొత్త వివాదానికి కేంద్ర బిందువైంది. అతని హయాంలో ముంబై ఇండియన్స్ తో సమానంగా 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది సిఎస్కే. గత సీజన్లో జట్టుకు కప్ను అందించిన ధోనీ ఇప్పుడు కెప్టెన్ గా లేడు. వికెట్ కీపర్, బ్యాటర్ గా మాత్రమే ఆడబోతున్నాడు. సీజన్ ఆరంభానికి ముందు అన్ని జట్ల కెప్టెన్ల ఫోటో షూట్ జరగడానికి చివరి నిమిషంలో ధోనీ తన నిర్ణయాన్ని వెల్లడించాడని చెబుతోంది సిఎస్కే మేనేజ్మెంట్. తనకు బదులుగా రుతురాజ్ గైక్వాడ్ ను ఈ ఫోటో షూట్ కు తానే దగ్గరుండి పంపించాడని వివరణ ఇస్తోంది. ధోనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి సరైన కారణమంటూ ఏదీ లేదు, కానీ ఈ సీజన్ మొత్తానికి ధోనీ అందుబాటులో ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. వయసు మీద పడటం, త్వరగా అలసిపోతుండటం, ఫిట్నెస్, గతంలో మోకాలికి సర్జరీ జరగటం వంటి సమస్యల వల్ల ధోనీ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని చెబుతున్నారు. కొన్ని మ్యాచ్లు ముగిసిన తర్వాత ధోనీ విరామం తీసుకుంటాడని, స్వచ్ఛందంగా తుది జట్టు నుంచి వైదొలుగుతాడని, డకౌట్ కే పరిమితం కావచ్చంటూ వార్తలు వస్తున్నాయి.